మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో నకిలీ మద్యం తయారీ మాఫియా కలకలం రేపింది. రైస్ మిల్లులో స్పిరిట్ తో నకిలీ లిక్కర్ తయారీ జరుగుతున్నట్లు ఎన్డీఎఫ్ అధికారులు తెలిపారు. కృష్ణ పద్మ అనే స్పిరిట్ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద మొత్తంలో కల్తీ మద్యం తయారీకి అవసరమైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు వేసిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా తోట శివకుమార్, మల్లికార్జులను అరెస్ట్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రజలకి భయాన్ని కలిగించే ఈ కల్తీ లిక్కర్ ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకూర్ గ్రామంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఉదయం చెరువుల మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు 2 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. శరీరం పూర్తిగా కుళ్లిపోయి దుస్తులు, ఎముకలు మాత్రమే మిగిలినట్టుగా తెలిపారు. మృతుడు నీలం రంగు జీన్స్ ప్యాంట్, ఆకుపచ్చ రంగు షర్టు ధరించి ఉన్నట్లు గుర్తించారు. నిర్మల్ నుండి క్లూస్ టీం వచ్చి నమూనాలను సేకరించగా భైంసా రూరల్ సిఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. ఇక లోక్సభ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. స్పీకర్ గారు ఎన్నోసార్లు చెప్పారు ఈ ప్లాకార్డులను ప్రదర్శించరాదని. సభ యొక్క గంభీరతను మనము అందరము కూడా
నెల్లూరు జిల్లా గూడూరులో బొమ్మలేరు బ్రిడ్జిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వం సరైన అంచనాలు లేక 17 కోట్ల రూపాయల నిధులను వృధా చేసిందని ఆరోపించారు. దీని నిర్మాణానికి మరో 9 కోట్ల రూపాయలు అవసరమవుతుందన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలో నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్తో కలిసి నిర్మాణాన్ని పరిశీలించారు. ఎందుకు పెరిగింది? రిటైనింగ్ వాల్స్ కూడా ఒక 130 మీటర్స్ రిటైనింగ్ వాల్స్ కూడా. ఎందుకు అప్పుడు మీరు వేసిన డిజైన్లోనే అప్పుడు ఇంత 9 కోట్లు పెరగడానికి కారణం ఏంటి? అప్పుడు ఒకసారి కూడా వేరియేషన్ చేశారు. అప్పుడు 2017లో వర్క్ చేశారు. కాకపోతే 4 crores మనకి వర్క్ కంప్లీట్ అయ్యారు. బ్యాలెన్స్ అప్పుడు ఎస్టిమేట్లో కూడా 4 crores. సో బ్యాలెన్స్ వరకు 4 crores అప్పుడు ఉన్నా కానీ కూడా దాన్ని తీసుకుంటే కూడా మళ్ళీ 5 crores పెరిగింది. సో జిఎస్టీ కావచ్చు, మెరిట్ కన్సిడరేషన్ కూడా ఇప్పుడు వీళ్ళ జిల్లాలో ఇప్పుడు డిఎంఎఫ్ డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయింది. సరే, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల చాలా కూడా మాకు బాధలు, బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్ కనుక 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానివలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్ కట్లో కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు, శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పు ఒప్పులు మళ్ళీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే తీసుకొని దీని ఎస్టిమేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. సి గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం కొనసాగుతుంది. 58 అజెండా అంశాలపై చర్చించి బోర్డు తీర్మానాలు చేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలుపై కీలక చర్చ జరగనుంది. నిపుణుల వేదికలపై చర్చించి దర్శన విధానాలకు అమలు అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏఐ అందుబాటులోకి వస్తే 2 నుంచి 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందని తెలిపారు. టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించి తీర్మానం బోర్డు చేయనుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నందనవరం మండలంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ను అగౌరవపరిచారన్న బుట్టా రేణుకా వ్యాఖ్యలపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తీవ్రంగా స్పందించారు. సీమకు ద్రోహం చేసిన జగన్ ముద్దుబిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డే అంటూ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఆమెపై ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. మహిళల్ని, ముఖ్యమంత్రుల్ని నోటికొచ్చినట్టు హేళనగా మాట్లాడి వారి కుటుంబ సభ్యులను కూడా హేళన చేసి నీచాతి నీచంగా మాట్లాడిన పార్టీలో మీరుండి ఇంకో గమ్మత్ ఏమంటే బుట్టా రేణుకమ్మ గారిని ఒక విషయం గుర్తు చేయాలి. వారికి మహానాడు జరుగుతోంది. అప్పుడు మా పార్టీలో ఉన్నారు వారు మహానాడు జరుగుతున్నప్పుడు నర్సిరెడ్డి గారు అని చెప్పి తెలంగాణ నుంచి వారు పాపం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మీద జరుగుతున్న వాస్తవాలను హాస్యాస్పదంగా చెప్తారంటే అత్యంత ఆనందం పొందిన వ్యక్తి బుట్టా రేణుకమ్మ గారు. ఆ రోజు అందరూ చూశారు. రాష్ట్రం మొత్తం పాపం చాలా ఆనందపడి చాలా నవ్వి ఆ రాష్ట్రం మొత్తం ట్రోల్ అయింది బుట్టా రేణుకమ్మ గారి యొక్క హావభావాలు, నవ్వు, ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి ఈ రోజు క్యాన్సర్ గడ్డ రాయలసీమకి అయినటువంటి జగన్ రెడ్డి ఖచ్చితంగా చెబుతాం, ఈ రోజు మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఆ పార్టీలో ఉన్నందుకు కేవలం మీరు ఏదో పాపం మనసు చంపుకొని మీరు కూడా మాట్లాడుతున్నారు తప్ప మీకు తెలుసు ఇది క్యాన్సర్ గడ్డే అని.
జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డ రాయలసీమకి అనేది మీకు తెలుసు. ఆ రోజు పాపం చాలా ఆనందంగా నవ్విన మీరు ఈ రోజు పార్టీ మారి అక్కడ ఉన్నందుకు మాత్రం ఈ రోజు పేరుకు మాత్రం గౌరవించాలా? మాకు అర్హత లేదంటారు. అర్హత నాకు లేదా? మహిళల్ని, ముఖ్యమంత్రుల్ని నోటికొచ్చినట్టు హేళనగా మాట్లాడి వారి కుటుంబ సభ్యులను కూడా హేళన చేసి నీచ కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ హామీలతో ప్రజలు కూటమిని గెలిపించారని మాజీ మంత్రి విమర్శించారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం కాదని ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే 30,000 కోట్ల ఆదాయం అవినీతేనా అని ప్రశ్నించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మాట మీద నిలబడని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజల్ని ఆల్రెడీ 3 సార్లు మభ్య పెట్టాను, ఇంకా లాభం లేదు, 4వసారి మభ్య పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా జతేసుకుంది. బీజేపీని అడిగాడు, బీజేపీ రానుంది, పవన్ కళ్యాణ్ గారిని కూడా జతేసుకుంది. పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత అన్నారు. మరి ఏమాత్రం ప్రశ్నిస్తారో చూద్దాం. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు 9 నెలలు టైం ఉంది. ముందు ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా మీరు దయచేసి బాబు మేనిఫెస్టో, ఎందుకంటే ముందు సూపర్ 6 అన్నాడు, తర్వాత మళ్ళీ ఇంకో మెయిన్ హామీ కింద ఇంకో 35 హామీలు ఇచ్చాడు, తర్వాత మొత్తం 143 హామీలు ఇచ్చాడు. ఈ 143 హామీలు నెరవేర్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ఉభయ గోదావరి జిల్లాలో అయితేనే, వైజాగ్ జిల్లా అయితేనే ఇక్కడ ఎక్కువ ఉన్నారు ప్రజలు, ఖచ్చితంగా మీరు హామీలు నిలబెట్టి పనిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మన ఎంపీ మిథున్ రెడ్డి గారు 3 సార్లు ఎంపీగా చేశారు. ఆయన 2014, 19లో కూడా ఎంపీగా చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.